పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను నమ్ముకొని ముగ్గురు నిర్మాతలు అయోమయంలో పడ్డారు. పవన్ కళ్యాణ్తో సినిమా చేస్తే చాలు, ఇక ఏది అవసరం లేదని చిత్రసీమలో ఒక్కసారైనా పవన్ కళ్యాణ్తో సినిమా ప్రొడ్యూస్ చేయడం లేదా డైరెక్ట్ చేయాలని అనేక మంది అనుకుంటారు. కానీ ఇది గతం. ఇప్పుడు పవన్తో సినిమా అంటే వామ్మో అనుకునే పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఓ పక్క రాజకీయాలు, మరో పక్క సినిమాలు చేస్తూ ఏది కరెక్ట్గా కొనసాగించలేకపోతున్నారు. అటు రాజకీయాలు చేయలేక, ఇటు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు, పవన్తో సినిమాలు మొదలుపెట్టిన నిర్మాతలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ముందుగా నిర్మాత ఏఎం పవన్ కళ్యాణ్కి ఎంతో అభిమానం. ఆయనకు కూడా అంతే. ఈ అభిమానమే ఆయనతో ఓ సినిమా చేసేలా చేసింది. క్రిష్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు మూవీ స్టార్ట్ చేశారు. నిజానికి 10 ఏళ్ల క్రితమే ఏఎం రత్నం పవన్ కళ్యాణ్కు అడ్వాన్స్ ఇచ్చారు. అది తిరిగి తీసుకోమని పవన్ కళ్యాణ్ 1-2 సార్లు ఏఎం రత్నంకి చెప్పిన ఆయన తీసుకోలేదు. పవన్ బాబుతో సినిమా చేయాల్సింది పట్టుదలతో హరిహర వీరమల్లు మొదలుపెట్టారు. 3 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సగంలోనే నిలిచిపోయింది. విప్లవకారుడిగా, మల్లాయోధుడిగా పవన్ కళ్యాణ్ ఏదో చేసేస్తాడు ఈ మూవీలో అనుకుంటే మొత్తానికి మూలపడింది. పవన్ కళ్యాణ్ను నమ్ముకున్నందుకు డైరెక్టర్ క్రిష్ కెరియర్ కూడా అయోమయంలో పడిపోయింది. ఇక RRR ఫిల్మ్ దానయ్య నిర్మాతగా సుజిత్ డైరెక్షన్లో ఓజీ సినిమా స్టార్ట్ చేశారు. శరవేగంగా షూటింగ్ కూడా జరుపుకుంది. ఫిల్మ్స్ రిలీజ్ సినిమాపై అంచనాలను పెంచారు. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, రేపో మాపో రిలీజ్ అన్నారు. కానీ ఎటు కాకుండా ఆగిపోయింది ఈ మూవీ. పవన్ కళ్యాణ్ నమ్ముకున్నందుకు ప్రొడ్యూసర్ దానయ్య, డైరెక్టర్ సుజిత్ ఇద్దరు కూడా ఏం చేయాలో అర్థం కాక మరో సినిమా ఛాన్స్ రాక పిచ్చి చూపులు చూస్తున్నారు. ఇక చివరిది ఉస్తాద్ భగత్ సింగ్. స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ 10 సంవత్సరాల క్రితం 12 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్కి అడ్వాన్స్ ఇచ్చాడు. హరిశంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో పవన్తో మూవీ స్టార్ట్ చేశారు. ఇది కూడా సగం షూటింగ్ పూర్తి అయ్యి ఇప్పుడు ఆగిపోయింది. పవన్ అంటే ఎంతో అభిమానం ఉండే డైరెక్టర్ హరిశంకర్ కూడా పవన్ కళ్యాణ్కి నచ్చచెప్పే ధైర్యం లేక అన్నీ మూసుకొని కూర్చున్నాడు. ఇక ఈ ముగ్గురు కూడా ఇప్పుడు తెచ్చిన అప్పుకు వడ్డీలు కట్టలేక, సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియక, పవన్ కళ్యాణ్కు నచ్చచెప్పలేక వారికి వారే మనోవేదనకు గురవుతున్నారు. ఏంట్రా మాకీ కర్మ అనుకుంటున్నారు. మొత్తం మీద పవన్ను నమ్ముకొని ఈ ముగ్గురు నిర్మాతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు.